అందరికీ నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా, సాధనల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. పత్రిజీ అందించిన ఒక అద్భుతమైన పుస్తకమే 1000 Seeds of Joy. నేటి సత్యదర్శనంలో 1000 Seeds of Joy ఎపిసోడ్ 2లో ఉన్నాం మనం. ఆనంద్ కరణేష్ గారు లక్ష్మీదేవితో, సరస్వతి మాతతో ధ్యాన సాధనలో వారి ద్వారా అందించబడిన విషయాలు, వీరు అడిగిన ప్రశ్నలకి వారు అందించిన సమాధానాలే ఈ పుస్తకం. సో ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి గారు. వారితో మాట్లాడి ఈ ఎపిసోడ్ 2లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎపిసోడ్ 2కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ. సో రెండవ ఎపిసోడ్లో ఉన్నాం మేడం. ముందు రాధాకృష్ణుల గురించి, లక్ష్మీదేవియే 3 పాత్రలుగా 3 జన్మలు ఒకేసారి 3 పాత్రలు పోషించాను అని కూడా చెప్పారు. తర్వాత రాధాకృష్ణుల గురించి చెప్పారు. రాధాకృష్ణుల గురించి ఇంకేమైనా చెప్పారు మేడం? చెప్పాను కదా, అంతకుముందు మనం చెప్పుకున్నాం అంతకుముందు ఎపిసోడ్లో అండి. రాధ అప్పుడప్పుడు వచ్చేది, కృష్ణుడు కలవడం జరిగేది, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే నృత్యం చేయడం కూడా జరిగింది. అలాగే ఈమె మళ్ళా వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడికి చాలా సుదూర ప్రాంతాలకి నడిచి వెళుతూ ఉండేవాళ్ళు. కిలోమీటర్ దూరం ఆమె నడిచి వెళ్ళిపోయి కొండ ప్రాంతాలకు వెళ్ళడం అని జరిగిందని చెప్పాము. అక్కడ ఆమె అక్కడ గడపడం జరిగింది అని. అలాగే అక్కడ ఇంకా ఏమంటే, ఇంకా చెప్పాలంటే ఆమె ఈజిప్ట్కి దగ్గరగా ఉండే భాష అంటది. ఆ భాషలో చాలా గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ఆమె రాధాదేవి గ్రంథాలు రాశారట. ఇది వెరీ న్యూ పాయింట్. మీరు చూస్తే మీకు దొరకొచ్చు అని కూడా చెప్తుంది. ఆమె భాష ఏ భాష యూజ్ చేశారంటే ఈజిప్ట్కి దగ్గరగా ఉండే భాష వాడానని చెప్పారు. ఈజిప్షియన్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండే లాంగ్వేజ్లో ఆమె అనేక గ్రంథాలు రాశారట రాధాదేవి. అంటే చూడండి, ఆమె చాలా అందించారు ఈ భూమికి వచ్చి రాధాదేవి. ఏంటి ఇవన్నీ కూడాను మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ రాధాదేవి గురించి. ఇందులో లక్ష్మీదేవి చాలా విషయాలు తెలియజెప్పడం జరిగింది. వారి పాత్ర గురించి చెప్తే గానీ మనకు అర్థమైంది. ఇలా చెప్పడం జరిగింది అన్నమాట. అవన్నీ కూడాను ఇంకా ఏమంటే ఆమె ఆ ఎనర్జీస్ ఇవ్వడము భూమాతకి అనేది చాలా విశేషంగా ఉందన్నమాట ఇందులో. అలాగే తన ప్రకంపనలు ఏమంటే తన ప్రకంపనలు పెంచుకోవడం, కృష్ణుడితో కలిపి తన ప్రకంపనలు కూడా పెంచుకోవడం జరిగింది ఆమె. అలాగే కృష్ణ పరమాత్ముడికి కూడా ఆమె ప్రకంపనలు పంపడం జరిగింది. ఎలాగైనా ఇప్పుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తులైనా ఒక్కొక్కసారి వాళ్ళకి ఎనర్జీస్ అవసరం అవుతాయట, అది కూడా చెప్పడం జరిగిందండి. అలాగా ఇద్దరు సజ్జన సాంగత్యంలో కలిసి ఎదిగారండి. కృష్ణ భగవానికి అవసరమైనప్పుడు సపోర్టింగ్ ఎనర్జీ, వారికి అవసరమైనప్పుడు సపోర్టింగ్ ఎనర్జీ తీసుకుంటూ. గోపికలు కూడా ఉన్నారు చూసారా, గోపికలు కూడా ఉన్నారు కదా. మరి అంటే గోపికల్లో చాలా మంది స్త్రీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది కన్నీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు గోపికల్లో. కొంతమంది ఋషులే ఇలా జన్మ తీసుకుని వచ్చారని చెప్పుకున్నాం కదా మనం. వారందరూ కూడాను ఎప్పుడు కూడా కృష్ణుడు వాళ్ళే కావాలనుకోలేదు, కృష్ణుడే వాళ్ళు కావాలనుకుని వచ్చారు. వాళ్ళు కూడా ఏమంటే ఇలా భక్తి మార్గంలో కృష్ణుడికి ఉన్నారు, కానీ ఇలాగా మనం చెప్పుకున్నట్టు ఇలా భార్యలు 16,000 మంది ఆ మాదిరిగా ఏమీ కాదండి ఉన్నట్లు ఇందులో చెప్పలేదు. లక్ష్మీదేవి ఏమని చెప్పారంటే వారే కావాలనుకుని కృష్ణుడి దగ్గరికి రావడం జరిగింది అని చెప్పడం జరిగింది అన్నమాట. వాళ్ళంతా ఏంటంటే ఆరాధికులు, ఎందుకంటే ఈయన దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తి. ఆయన తన ఎనర్జీ, తన జ్ఞానం కోసం వచ్చారు తప్పితే మనం ఇప్పుడు చదువుతున్నప్పుడు 16,000 మంది గోపికలు ఉన్నారు కాదు. వాళ్ళతో ఈయన నృత్యం చేసినట్టు ఇవన్నీ మనకి అన్ని ఇందులో చెప్తారు కదా, అవేమి లేదండి. అది లక్ష్మీదేవి రాధా పాత్రలో ఉండి తనే అక్కడ ఉండి చూసి చెప్పుతున్న విషయాలు ఇవి. లక్ష్మీదేవి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా. వండర్ఫుల్. రాధాదేవి గురించి ఆ పుస్తకాలు కూడా భూమి మీదకి రావాలని, తెలుగులో రావాలని మనం కోరుకుందాం మేడం. అవునండి, అవన్నీ. ఎందుకంటే అంత దివ్య జ్ఞానం మనకు కావాలి కదా. మరి ఇప్పుడు భూమి మీద ఆ సమయం వచ్చింది, అన్ని బయటకు వస్తున్నాయి, ఇప్పుడే ఒకటి బయటకు రావడం జరుగుతుందండి. ఎస్ మేడం, వండర్ఫుల్. మరి ద్రౌపది గురించి ఏం చెప్తారు లక్ష్మీదేవి? ద్రౌపది కూడా చూడండి, కృష్ణుడికి భక్తురాలుగా రావడం జరిగింది భూమి మీదకి. చెల్లె పాత్రలో ఉంది, ఎంచుకుని వచ్చింది. ఎవరు? ద్రౌపది అండి. ఎందుకంటే తనకి కృష్ణుడు అవసరం కూడా ఉన్నది ఆమెకి. ఆమె ఎనర్జీస్ నుంచి ఆమె కలిపి పాండవులకి, వాళ్ళ ఎనర్జీస్ తో పాండవులకి నిలబెట్టడం కోసం, సహాయం చేయడం కోసమే వీళ్ళు భూమి మీద ఉన్నారు. రియల్ గా చెప్పాలి, కృష్ణ భగవానుడితో పాటు ద్రౌపది వాళ్ళ తరపున ఉంటూ కృష్ణుని యొక్క ఎనర్జీని కనెక్ట్ చేసింది వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే కలపడము, వారికి చెప్పడము ఇవన్నీ కూడా చేసిందంటే ఆమె ఇలాగా కృష్ణుడిని ప్రాథమికంగా పెట్టుకుని ఆమె పాండవులకి సహాయం చేస్తూ అంతే. అంటే ఎనర్జీ మీడియేటర్ పాండవులకి కృష్ణుడికి మధ్య. అలాగే ఇంకా ఏం చెప్తారంటే
ఆమెకి 3 చక్రాలు యాక్టివేట్ అయినాయి అంట. ద్రౌపదికి అయితే 3 చక్రాలు యాక్టివేట్ అయ్యి అనాహత చక్రంలో సాధనలో ఉన్నారట ఆమె. అయితే ఇక్కడ ఏమైంది, తను వీళ్ళందరినీ వివాహం చేసుకోవడము, మరలానేమో తర్వాత వాళ్ళ యొక్క పిల్లల్ని పెంచడము, మళ్ళీ ఈ బాధ్యతలన్నీ చూసుకోవడము, అవన్నీ కూడా ఇప్పుడు యుద్ధము జరగడానికి కూడా ఈమె ప్రోత్సాహంతోనే ఉంది. అది కూడా జరగడం పాత్ర ఉన్నది ఆమె చెప్పడం జరిగింది. ఇలా ఇవన్నిట్లో కూడా ఆమెకి ఏమైందంటే ధ్యానం చేసి అంతా చేసి తన మిగతా చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే సమయం దొరకలేదట ఈ జన్మలో ఆమెకి. ఈ పాత్ర అంతా ఇవన్నీ చేయడంలో ఇప్పుడు సంసారంలో ఉండి బాధ్యతలు అన్నీ ఉన్నాయి కదా. ఆమె అంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ద్రౌపది రాజ్యంలో కూడా ఆమె చూసుకునేవాళ్ళు చాలా విషయాలని. అంటే పరిచారకులకి వారందరికీ కూడా ఏం కావాలి, ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వారు భోజనశాలలో భోజనాల దగ్గర నుంచి చేయించడం దగ్గర నుంచి మొత్తం ఆమె చాలా కార్యక్రమాలు చూసుకునేవాళ్ళు. ఫైనాన్షియల్ కూడా ఆమె చూసుకునేవాళ్ళని విన్నాము. ఇన్ని విషయాలు ఆమె చూసుకుంటున్న ఆ సమయంలో ఆమెకి ధ్యాన సాధనకి ఆమెకి దొరకలేదన్నమాట. అంటే మరిన్ని చక్రాలను ఉత్తేజితం చేసుకోవడం కుదరలేదు. కానీ కృష్ణ పరమాత్ముడికి కుటుంబంతో ఉండి వీళ్ళందరితో కూడా ఉండంట కృష్ణ పరమాత్ముడు ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు. ఆ ధ్యాన సమయంలో అందరితో కలిసేవాళ్ళు కాదు ఆయన, కొంతమందితోనే కలిసేవాళ్ళట ధ్యాన సమయంలో. ఆ ధ్యానము చేసే దాంట్లో. అలాగే ఇంకొక సంవత్సరానికి ఎట్లేదన్నా 2 సార్లు ఆయన వెళ్ళిపోయేవాళ్ళట అందరిని వదిలేసి. అంటే ఆయన యొక్క ఎనర్జీస్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళని నేను అనుకున్నాను. మనం ప్రతిరోజు ఇంట్లో దూరంగా వెళ్ళిపోయేవాళ్ళట. అదే మేడం, ప్రతిరోజు ఇంట్లో సాధన చేసినా మనం సంవత్సరానికి ఒకసారన్నా మహాచక్రాల్లో 11 రోజులు ఉండడం వల్ల మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీస్, ఓల్డ్ ఎనర్జీ తీసి అప్గ్రేడ్ అవి మళ్ళీ వస్తాం. నెలకు ఒకసారి పౌర్ణమి సమయంలో మన సాధనతో మనల్ని మనం క్లెన్స్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. అలా ఆయన సంవత్సరంలో 2 సార్లు అన్నా కానీ అందరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఒంటరి సాధన చేసేవారు. వావ్, వెళ్ళిపోయేవాళ్ళట కృష్ణ భగవాన్. అంటే కృష్ణ భగవాన్ల వారే ఆశ్రమ ధర్మాన్ని పాటించారు. అంటే ఒంటరిగా వెళ్ళి సాధన చేయడం అనేది ఆశ్రమ ధర్మమే. ఇవన్నీ మనందరికి మెసేజ్. ద్రౌపది కూడా చూడండి, ఆమె కూడా చెప్పారు. అంటే చూడండి అంత ఉన్నతంగా ఉన్న ఆమె చెప్పారు, నా 3 చక్రాలు యాక్టివేట్ అంటే అనాథ చక్రంలో ఉండి నేను ఇంకా సాధన చేయాలంటే ఆమెకు సమయం దొరక్క వీటన్నిటిలో. ఎందుకంటే ఆ పర్పస్ అసలు రావడం, భూమి మీదకి రావడం పర్పస్ ఏమంటే వీళ్ళతో పాండవులతో ఉండి యుద్ధము జరగడం ఇవన్నీ వెనక ఆమె ఉన్నారు కదా. ఇవన్నీ వీటన్నిటిలో కూడా ఆమె పిల్లల్ని పెంచడంలోను వీటిల్లో ఉండి ఆమె తక్కువ చక్రాస్ని నేను యాక్టివేట్ చేసుకోలేకపోయాను అని చెప్పడం. అది అంటే మళ్ళీ కృష్ణ భగవాన్నితో అనుసంధానం కూడా చేయాలి వీళ్ళతో. అవునండి, వీరందరూ వారి చక్రాస్ని యాక్టివేట్ చేసుకుని మరలా దానిలో ఆ శూన్యతలోకి ప్రవేశిస్తారన్నమాట. అంటే మళ్ళీ లక్ష్మీదేవి ముగ్గురుగా వచ్చారు, మరలా లక్ష్మీదేవి కానీ మళ్ళీ మర్జ్ అవ్వాలన్నప్పుడు అలా స్థితిలో ఉండాలి, 3 ఉండాలి మళ్ళీ ఆ స్థితికండి. ఓకే, అలా అంటే ఈ పాత్రలు పోషించి ఈ పాత్రల ద్వారా తెలుసుకున్న జ్ఞానంతో వాళ్ళు కూడా మళ్ళీ ఎన్లైటన్ అయ్యారు అనేది ఇక్కడ మీనింగ్ కదా మేడం. ఏమంటే ఈమెకి మనం చూసాం కదా, ద్రౌపది చాలా విషయాల్లో చాలా ఆమెకి బాధాకరమైన సంఘటనలు జరగడం అవన్నీ కూడా ఆమెకి తెలుసనే అంటారు. ఆమె తెలుసుకొని ఎంపిక చేసుకుంది. ఎందుకంటే ఆమె ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఆమె ఎప్పుడు నేను దుఃఖపడలేదని చెప్తున్నారు. ఏదో ఏడిచినట్టు, కోపపడ్డట్టు, ఆవేశంతో ఉన్నట్టు రాశారు, కొన్ని రాట్లో రాశారు అలాగా. కానీ ఆమె అంటారు నేను ఎప్పుడు దుఃఖపడ్డము, ఇవన్నీ ఏడవడం ఇవన్నీ జరగలేదు, నాకు తెలుసు ఇవన్నీ జరుగుతాయి అని చెప్పడం జరిగింది. తన ఎంపిక ద్వారానే. అంటే ప్రతి స్త్రీకి ఒక మెసేజ్ మేడం ఇక్కడ. అవునండి, మీకు ఏది జరుగుతున్నా మీ ఎంపికనే, సాధనతో తెలుసుకోండి, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఏమనంటే అది పాండవుల విషయం వచ్చినప్పుడు పాండవులు నూతన ఆత్మలట. పాండవుల గురించి కూడా చెప్తున్నారు, పాండవుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే, పాండవుల గురించి చెప్పినప్పుడు ఏం చెప్తారంటే పాండవులు నూతన ఆత్మలు, అంటే పరమాత్ముడి నుంచి వచ్చిన ఆత్మలు మాట. అవి నూతన ఆత్మలు. వాటికి ఏమంటే అందుకోసమే అవి అంటే స్వచ్ఛంగా ఉంటాయి, వాళ్ళ యొక్క కాంతి. ఎందుకంటే ఆ కాంతి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళలో ఏమంటే అమాయకత్వము, స్వచ్ఛత. ఎందుకంటే పరమాత్ముడి యొక్క లక్షణాలు కొన్ని కనబడతా ఉంటాయి అట, అలా వచ్చారు కాబట్టి. అంటే చక్రంలో మొదట్లో ఉన్నట్లు మాట వీళ్ళు. అంటే అది నూతన ఆత్మలు కాబట్టే కొన్ని అంటే 3 చక్రాలు యాక్టివేషన్ అయి ఉన్న ద్రౌపది సాంగత్యము, ఎనర్జీ కనెక్షన్తో హై ఎనర్జీస్తో ఉన్న కృష్ణ పరమాత్మ కాంబినేషన్లో వచ్చారు వీళ్ళు. అంటే వాళ్ళ పర్పస్ని చేపిస్తూ వాళ్ళని వాళ్ళు ఎదిగేటట్టు చేయడం జరిగిందండి. అయితే ఏముంది, వాళ్ళకి ప్రేమతత్వం ఉంది వాళ్ళల్లో.
ఎందుకంటే పరమాత్మ నుంచి వచ్చారు Direct కాబట్టి, వచ్చిండు. వచ్చారు అంటే కాబట్టి ఇంకా కలుషితమైన మనస్తత్వం కాలేదు. లేదు. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు అందరినీ ప్రేమించడము ఇవన్నీ ఉన్నాయి. దుర్యోధనుడు కూడా వారు రియల్ గా చెప్తే దుర్యోధనుడు కూడా అంతే ప్రేమగా చూశారట. అద్భుతమైన వ్యక్తే. చాలా చూశారు. అయితే ఏమైంది, ఇంకా రాను రాను ఆయన ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కొంచెము ఇలా విముఖత అనేది అప్పుడు వాళ్ళకి తెలిసిందన్నమాట. దాని ముందు దాకా ఆయన్ను కూడా వాళ్ళు ప్రేమించడం అనేది జరిగింది. అంటే వాళ్ళ ద్వేష పగ ఇలాంటివి లేవు. కానీ దుర్యోధనులో చూడండి, స్టార్టింగ్ నుంచే పగ, చిన్నప్పటి నుండే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఈ చక్రం ఉంది కదా, ఈ చక్రంలో మొదట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. ఎవరైనా సరే చక్రము మొదటి దశలో ఉన్నప్పుడట వాళ్ళలో అమాయకత్వం ఉంటుందంట. జ్ఞానం ఉంటుందని కాదు, అమాయకత్వం ఉంటుంది. అయితే దాని తర్వాత ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఏమి కర్మలు ఉండవు. ఎందుకంటే కింద 3 చక్రాలు స్వచ్ఛంగా ఉంటాయి, వాళ్ళలో ఆ ఎనర్జీస్ మంచిగా ఉంటాయి. అప్పుడే వచ్చారు కలుషితం లేదు వాళ్ళకి, అప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళు కృష్ణుడు కూడా గుర్తుపడ్డానికి కారణం అదేనట. స్వచ్ఛంగా ఉన్నారు కాబట్టి. దివ్యత్వాన్ని ఇప్పుడు చూసారా, మనం అనుకుంటాం కదా దుర్యోధనుడు వాళ్ళు గుర్తుపెట్టారు. కృష్ణ అసలుకి ఆయన దివ్యజ్ఞానం కల వ్యక్తి అనడానికి అసలు ఒప్పుకోలేదు కదా దుర్యోధనుడు. ఒప్పుకోలేదు. అన్ని అంటే ఆయనను చాలా అనడమే కాదు, నాకు నారాయణ సైన్యం కావాలి కానీ నువ్వెందుకు ఒక్కని అనేవారు. ఎందుకంటే దుర్యోధనుడు మధ్యలో ఉన్నాడంట చక్రానికి. మనకి ఇప్పుడు మన అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాం కదా చక్రంలో, కాలచక్రంలో మనం అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాము. అవన్నీ కూడా అంటే యుగంలో కూడా మళ్ళీ మనం పుడుతూ ఉంటాము. ప్రతి యుగానికి ఒకసారి కొన్ని అంటే అందులో అడగడం కూడా జరిగింది, మరి జన్మలు ఎలా తీసుకుంటారు? కొన్ని 20 జన్మలైనా 84 జన్మలు అంటారు కొంతమంది 21 జన్మ అంటారు, కొంతమంది ఏమో 100 జన్మలు అంటారు, కొంతమంది 1000 జన్మలు తీసుకుంటారంటారంటే లక్ష్మీదేవి చెప్పింది ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ కూడా కరెక్టే. ఎందుకంటే కొంతమంది కొన్ని జన్మల్లోనే రియలైజ్ అవుతారు అన్నమాట. కొంతమందికి ఇంకా చాలా జన్మలు పడతాయి. అంటే ఇందులో ఉన్న ఈ పెయిన్ వాళ్ళు కావాలని ఈ జన్మల్లో అవన్నీ అనుభవించడానికి వస్తారట. ఒక స్వచ్ఛంగా ఉన్న ఒక ఆత్మకి ఆ భావన అది ఎలా ఉంటుందనేది కూడా అనుభూతి చెందాలనుకుంటారు అన్నమాట. అనుభవ జ్ఞానమే కావాలి. వ్యతిరేకమైన ఈ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అంటే ఎవరైనా మన మీద ఏదైనా కోపం చూపించడము, లేకపోతే అలాంటి పెయిన్ఫుల్ లైఫ్ ఇక్కడ భూమి మీద ఉంటుంది కదా, అందులో ఆ ఎనర్జీ కూడా ఫీల్ అవ్వాలనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకి అవన్నీ తెలియదు అసలు అది ఎలా ఉంటుంది. స్వచ్ఛత ఒక్కటే ఉన్నది, ఇంకొక వర్షన్ కూడా ఉంది అని తెలియాలి. అది కూడా ఒక అనుభవం చెందాలని కూడా వస్తారంట. ఎప్పుడంటే ఇది ఎక్కువ జరిగేది యుగము పరివర్తన జరిగే సమయంలో వచ్చారు పాండవులు కూడా అండి. యుగ పరివర్తన, ఎందుకంటే ద్వాపర యుగం పోయి కలియుగం రాబోతుంది, 3వ యుగానికి పరివర్తన జరగబోతుందన్న సమయంలో రావడం జరిగింది. వాళ్ళు కృష్ణుని ఇలా గుర్తుపట్టడానికి కారణం ఏమంటే వాళ్ళ 3 చక్రాలు యాక్టివేట్ అయి ఉన్నాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది కృష్ణుడిని. అలాగే ఎప్పుడైతే మళ్ళీ దుర్యోధనుడు ఇవన్నీ ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళల్లో అలా భావంలో చేంజెస్ వచ్చినాయి అన్నప్పుడు ఈ 3 చక్రాస్లో మస్కబారినాయి అంట. ఎప్పుడు మేడం మళ్ళీ రిపీట్? దుర్యోధనుడిని వాళ్ళతో జరిగిన విభేదం. ఇప్పుడు ఎవరంటే మనకి భీముడు వీళ్ళంతా కూడా నకులు సహదేవులు వీళ్ళందరికీ కొంచెం కోపం వచ్చేస్తుంది, అర్జునుడికి కూడా కోపం వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే గనక అప్పుడు వీళ్ళ చక్రాసం మస్కబారినాయి అని చెప్తారు. అంటే దుర్యోధనునితో జరిగిన ఆ సంఘటనల వల్ల వీళ్ళలో వచ్చిన భావాలతో అక్కడ స్వచ్ఛంగా ఉన్నాయి కాస్త మురికి కూపంగా అయ్యాయి. కొంచెం మస్కబారినాయి, కొంచెం లైట్ గా. అయితే ఇంకొకటి ఏం చెప్తారంటే ఆత్మ యొక్క అంటే ఇప్పుడు మనం ఒక ఎంచుకుని వచ్చాము ఈ భూమి మీదకి. ఎలా, నేను ఈ పని చెయ్యాలి, ఇది చెయ్యాలని ఎంచుకుని వస్తాం. మన ఒక మార్గాన్ని మనం చూసుకుని వచ్చాం, చూజ్ చేసుకుని వచ్చినప్పుడు మన ఆత్మ మనం ఆ మార్గాన్ని వెళ్ళడానికి చెప్తుంది. అయితే మన అహం ఉంది కదా, అహం ఏం చేస్తుంది, మన యొక్క మార్గాన్ని నుంచి బయటకు లాగుతుందంట. మనం సరైన పాత్ర నిర్వర్తించుకొని ఏమవుతుందంటే బయటకు లాగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే చక్రానికి స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి జరుగుతుందట బయటికి లాగడం అనేది అహం. అలాగే మళ్ళీ చక్రానికి లాస్ట్ అంటే గనక దివ్యత్వాన్ని పొందబోతున్నారు అన్నప్పుడు మళ్ళీ లాగుతుందంట. ఆ మార్గంలోంచి బయటకు లాగడానికి వస్తుంది అన్నమాట. అలా కాదు అని దాన్ని కూడా మనము ఇది చేసి ముందుకెళ్ళామంటే దివ్యత్వ ప్రాప్తి వస్తుంది, అంటే లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు దుర్యోధనుడు ఏ స్థితిలో ఉన్నాడంటే మధ్యలో ఉన్నాడు. ఆయన కాలచక్రానికి మధ్యలో కాబట్టి తను ఆ విధంగా చేయడానికి వీళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టడానికి మొత్తం కూడా ఏమంటే దుర్యోధనుడు కరెక్టే ఉన్నాడంట. తన పాత్రను తను పోషించాడు, తను ఏదైతే ఎంచుకుని వచ్చాడో ఇది. ఎందుకంటే అనేక జన్మలు తీసుకోవాలి కదా, అప్పటికే ఎన్నో జన్మలు తీసుకుని ఉన్నాడు అన్నమాట దుర్యోధనుడు. ఇప్పుడు మధ్యలో ఉన్నాడు, ఇంకా చాలా తీసుకోవాలి జన్మలు. ఇవన్నీ అనుభవాలు అన్నమాట తనకి. తను ఎంచుకునే వచ్చాడు ఇవన్నీ చేయడానికి. కాబట్టి తన పాత్ర తన కరెక్టే పోషించాడు అనమాట.
దుర్యోధనుడు. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరైతే పాండవులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని పాటించాలనుకోలేదు. వాళ్ళు విముఖత చూపించబోయారు. అప్పుడే కదా కృష్ణుడు వచ్చే క్లియర్ చేశాడు, బోధించడం జరిగింది, చెప్పడం జరిగింది కదా మీరు యుద్ధానికి వెళ్ళాలి అని వాళ్ళని. అప్పుడు ద్రౌపది కూడా తన యొక్క ఎనర్జీస్, ద్రౌపది కూడా చెప్తుంది యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి, తను కూడా తన యొక్క ఎనర్జీస్ని పంపడము, అలాగే కృష్ణుడు సందేశం ఇస్తే ఆ సందేశాలను వీళ్ళకి చెప్పడము అలా జరిగిందన్నమాట ద్రౌపది త్రూ. ఆమె అసలు వచ్చిందే దానికోసము, వీళ్ళని ఆ యుద్ధానికి పంపడానికి, అవి మొత్తం అది జరగడానికి దానికి కావాల్సిన ఎనర్జీ సపోర్ట్ ఇచ్చారు. అదే గనక వీళ్ళు గనక ఆ యుద్ధం జరగకపోతే ఏమవుతుందో, యుద్ధం జరిగేది కాదనుకోండి. అప్పుడు వీళ్ళు ఎంచుకున్న మార్గాన్ని నుంచి బయటకు వచ్చేవాళ్ళు, బయటకు వచ్చినట్లు లెక్క. మనం ఏ పర్పస్తో వచ్చామో అది వీళ్ళు ఆ పర్పస్ని చేయనట్లు మాట. ఇంకా అంటే మనందరి మార్గాన్ని, జీవిత ధ్యేయం ఏమిటని వచ్చామో దాన్ని గుర్తు చేయడానికే హయ్యర్ మాస్టర్స్ ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. అది కృష్ణ భగవాన్ వారు ద్రౌపది ద్వారా చేపించారు. ఆ ద్రౌపది అనే ఎనర్జీ కనెక్షన్ వల్లనే వీళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మేడం, ఇక్కడ ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు అంటే స్త్రీ ద్వారా మనకు ఆ ఎనర్జీ పంపబడుతుంది. పురుషులందరూ కూడా కలిసి సాధన చేయడం. అందుకే వాహ్ ఎన్ని అద్భుతమైన ఆత్మ విజ్ఞానము కోణాలు ఉన్నాయో ఇందులో. చాలా ఉన్నాయండి. సో మరి మానవాత్మ చక్రాల గురించి, రెండిటి గురించి ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మొదటి దశలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క మార్గం నుంచి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాము. ఆఖరిలో ఉన్నప్పుడు కూడా మరొకసారి వస్తుంది. అంటే హయ్యర్ గా ఎదిగే టైంలో కూడా ఆత్మ వస్తుంది, అహంకారం వస్తుంది. ఆ టైంలో కూడా వీళ్ళకి ఏమంటే ఛాన్సెస్ వస్తాయి. కానీ అక్కడ అహం కనుక ఎక్కువ ఉంది అంటే కనుక మరలా వాళ్ళు వెనక్కి మళ్ళడం జరుగుతుంది. ఆ దివ్యత్వాన్ని పొందడానికి మళ్ళీ 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 రావాల్సి వస్తుంది. మొత్తం మీద అహంకారమే పెద్ద అడ్డు అనేది ఇక్కడ తెలుస్తుంది. అహంకారం చాలా అడ్డు మనకి. ఏమంటే మొదటి చక్రంలో మనకి అభద్రతా భావన ఉంటుంది. రెండో చక్రానికి వచ్చేసరికి ఈ కోపము, ద్వేషము ఇవన్నీ ఉంటాయి. మూడో చక్రంలో వచ్చేసరికి అహం ఉంటుంది బాగా. అది దాటితే ఇంకా అనాహతము, ఇంకా అన్ని విశుద్ధ ఆజ్ఞ, ఇందులోకి ఈ మూడు యాక్టివేట్ అయ్యి ఉంటే వీటి ప్రభావంతో మిగతా చక్రాలు ఈజీ అంట. ఎక్కడ మనకు బాగా పట్టుకుంటుందంటే ఈ మొదట ఉన్న మూడు చక్రాలే మనకి చాలా జటిలమైన, కింద చక్రాలే లాగేస్తున్నాయి. ఉన్న మన పిరమిడ్ మాస్టర్స్ కానీ అందరిలో కూడాను చక్కగా మూడు చక్రాలు బాగా యాక్టివేట్ అయిన చెప్పేవాళ్ళు చాలా అరుదున్నారు. అందుకే అభద్రతా భావన ఏ స్థాయిలో ఉన్నా కింద పడిపోవడానికి మూలం అదన్నమాట, భయము. ఎందుకంటే మనది మొదట ఉన్న అదే మెయిన్ అండి అసలుకి. మన మొదటి చక్రం చాలా. ఇప్పుడు మన కరోనా సమయంలో తెలిసింది కదా మేడం, మన దగ్గర ఎవరికి భయం లేదు అనుకున్నాం. కరోనా ఒక్కసారి ఊపగానే అందరికి షేక్ అయింది కదా, నేను కూడా వెళ్ళిపోతున్నానేమో అని. అంటే మరణ విజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చింది. అప్పుడు మరణ విజ్ఞానం తెలుసుకున్నాక ఆ భయాన్ని జయించేసాం. ఎస్ మేడం. ఎప్పుడైతే మనము వాటి నుంచి ఆ ఎనర్జీస్ నుంచి మనకు వచ్చిన ఆ బాధలు, దుఃఖాల నుంచి నేర్చుకుంటామో, ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, అంగీకరిస్తామో అవి వెళ్ళిపోతాయి. అంగీకరించే దాకే మనకి అవన్నీ కూడా, ఆ పెయిన్ఫుల్ లైఫ్ అవన్నీ కూడా మనకు ఉండేది. అంటే మానవాత్మ తీసుకున్నదే చక్రాతీత స్థితికి ఎదగడానికి, ముఖ్యంగా మూడు చక్రాలని శుద్ధి చేసుకోవడం కోసమే. అవును, దాన్ని అనుభవం పొందాలి. అవి ఆ వ్యతిరేక స్థితిని కూడా అనుభవం పొందడం కోసమే అవి రావడం జరుగుతుంది. భయం ఉంది అంటే దాన్ని ఆ అనుభవంతో అనుభవ జ్ఞానం తీసుకోవాలి. తీసుకుని దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది మనకి. కోపము, ద్వేషం కూడా అంతే. అంతే అండి. అలాగే అహంకారం కూడా అంతే. అహం కూడా అంతే. మనలో అహం ఉంటుంది చాలా. అంటే చూడండి, ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ ఉంటాయి, ఇలా చెప్తే నేను పిరమిడ్ మాస్టర్, నాకు చెప్పేది ఏంటి అని, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అని ఉంటుంది, నాకు చెప్పడం ఏంటి అని వస్తుంది. అలాగే తక్కువ వయసులోనే ఇప్పుడు చూడండి కొంతమంది ఉంటారు, కొన్ని సోల్స్ వాళ్ళు తక్కువ వయసే ఉంటుంది కానీ వాళ్ళ జ్ఞానం ఉండొచ్చు అపారంగా, కానీ వీళ్ళు దాన్ని అంగీకరించలేరు. అలాంటప్పుడు చూడండి, అహం ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు ఇంకా మణిపూరక చక్రంలో ఉన్నట్లే అర్థం అన్నమాట. అది మణిపూర చక్రమే అన్నిటికీ మన శక్తి చక్రం కదా, మనకి ఎనర్జీని ఇచ్చేది అదే కదా. అలాగే ఎనర్జీ లీకేజ్ అక్కడనే ఉంది. మణిపూర చక్రం చాలా ఉంటుంది పాత్ర. అలాగే ఇక్కడ ఏమంటే మనకి ధర్మరాజు ఉన్నారు. ఆయన ఏమంటే ఆయన మొదట తెలిసింది ఆయనకి ధర్మం గురించే తెలుసుకున్నారు. ఆయన ఆ ఒక్క దాంట్లోనే ఆయన నిష్ఠాతులుగా, అంటే ఆ ఒక్క విషయంలో ఉన్నారు. మిగతా విషయాలన్నీ ఆయనకి ఇంకా అప్పటికి టచ్ లేవు. ఇంకా అందుకే వాళ్ళకి కోపము ఇవన్నీ వచ్చే కాదు, ఎందుకంటే వాళ్ళ దైవత్వం నుంచి వచ్చున్నారు కాబట్టి వాళ్ళకి ఆ గుణాలు అవన్నీ ఆ ఎనర్జీస్ అలా ఉన్నాయన్నమాట వాళ్ళకి. అంటే ప్యూర్ ఎనర్జీ, అంటే దైవశక్తితోనే ఉన్నారు వాళ్ళు, వచ్చిన పాత్రలోనే ఉన్నారు, ఇంకా ఏ కలుషితం కాలేదు. ఓకే. ఏమంటే అంటే వాళ్ళ మార్గాన్ని అయితే తప్పేవాళ్ళే,
కానీ కృష్ణ పరమాత్ముడు ఈ ద్రౌపది మూలకాన మరలా వాళ్ళు ఆ యుద్ధం చేయాలనే దాన్ని మళ్ళీ ఎంచుకోవడం జరిగింది. అలాగే మనుషుల్లో కూడా ఏమంటే వాళ్ళ మార్గాన్ని తప్పబట్టే వాళ్ళు మళ్ళీ 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 జన్మలు తీసుకుని ఈ జన్మ చక్రంలో తిరుగుతూ ఉండవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంచుకొని వస్తున్నారు కదా వాళ్ళ యొక్క మార్గాన్ని. ఎంచుకొని వచ్చినప్పుడు ఆ ఎంచుకున్న మార్గాన్ని వాళ్ళు ఏమవుతుందంటే ఇక్కడికి రాగానే దాని నుంచి ఉమికిత చూపించడం జరుగుతుంది అన్నమాట. అది ఎవరు చూపిస్తారు అంటే మొదటి వాళ్ళు, ఆఖరి వాళ్ళు, చక్రానికి ఉన్నవాళ్ళు. అలాగే ఈ చక్రాలు స్థితి, ఈ జన్మలు తీసుకునేది యుగాల్లో కూడా జరుగుతుందట. ఇప్పుడు యుగాలు ఉన్నాయి మనకి. ఒక యుగంలో మనం గత యుగంలో కూడా మనం యుగంలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం, అంతకుముందు యుగంలో ఉన్నాం. అలా యుగాల్లో కూడా మనం కొన్ని జన్మలు తీసుకుని వచ్చిన వాళ్ళం ఉంటాం అన్నమాట. అంటే ఆ యుగంలో కూడా ఆ పరివర్తన సమయంలో వచ్చే సోర్స్ ప్రత్యేకంగా ఉంటాయంట కొన్ని. ఎందుకంటే అప్పుడు ఆ ఎనర్జీస్, ఆ విముఖత అంటే చూడండి, ఇప్పుడు మొన్నటిదాకా ఏమంటే బాగా విద్రోహం అన్ని ప్రబలిపోయి ఉంటాయి కదా, వాటి ఆ అనుభవాలు అవన్నీ తీసుకోవడానికి కొన్ని సోర్స్ ప్రత్యేకంగా రావడం అనేది కూడా జరుగుతుంది భూమి మీద. అవన్నీ చూసి విని తెలుసుకొని వాటిని ధైర్యాన్ని ఇప్పుడు అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకళ్ళ మీద అటాక్ అయింది, స్త్రీల మీద కానీ ఏదైనా కానీ, దాన్ని ఆ ఫేస్ చేసినప్పుడు అన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు కదా, ఆ పెయిన్, ఆ బాధ అనుభవిస్తారు కదా, అవన్నీ తీసుకుని అందులోంచి బయటపడడం కోసం వస్తారు. ఎప్పుడైతే అందులోంచి బయటపడతారో వాళ్ళలో ఒక ధైర్యం అంటే, వాళ్ళ ఎనర్జీ అంటే అపారంగా పెరిగిపోతుంది అన్నమాట. రైట్. చూడ్డానికి ఫిజికల్ ఇబ్బంది పడ్డట్టున్నా ఆత్మ లెవెల్లో ఎదుగుతూ ఉంటారు బాగానే. రైట్. ఇప్పుడు స్త్రీలకు మధ్యన కూడా ఘర్షణలు జరగడాలు, ఈ కింది మూడు చక్రాలే ఇబ్బందులు కదా మేడం. సో వాటిని కూడా ఇప్పుడు ఫిమినైన్ వైపు, అహము, కోపము, ఇవన్నీ కింద చక్రాస్ అంటే వాళ్ళు ఇంకా ఎదగలేదని చెప్పాలి మనం. ఇంకా కింద చక్రాస్లోనే ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ద్రౌపది, కర్ణుడి గురించి ఏం చెప్తున్నారు అండి? ఇంకా చెప్పాలంటే ద్రౌపది, కర్ణుడి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి మనం. ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు మహాభారత గ్రంథంలో మనకి రాసింది, మనం విన్నది, అవి మొత్తం కూడా ఏమంటే ఒకటే కోణంలో అంటే అందుట్లో ఏమంటే వాళ్ళ యొక్క మనసు నుంచి వచ్చింది దాంట్లో రాయడం అనేది జరుగుతుంది కదా. కానీ మనకి ఏమంటే ఇందులో చెప్పిన విషయాలని చాలా డిఫరెంట్గా ఉంటాయి. కర్ణుడి గురించి కర్ణుడు కూడా ఏమంటే చెప్తుందంటే ఆమె, కర్ణుడు కూడా హై ఎనర్జిబుల్ వ్యక్తి అని చెప్తుంది. చాలా అయితే ఆయన చివరి దశలో ఉన్నారన్నమాట. దివ్యజ్ఞానాన్ని ప్రాప్తించుకునే ఆఖరి దశలో ఉన్నాడు ఆయన, కర్ణుడు అండి. అయితే దివ్యజ్ఞాన ప్రాప్తి పొందడానికి వచ్చిన వ్యక్తి. అయితే ద్రౌపది కూడా ఏమనుకుంటుందంటే కర్ణుడిని వివాహం చేసుకోవాలనుకుందంట ఆమె. ఎందుకంటే ఆయన హయ్యర్ ఎనర్జీ అని తెలుసు. వీళ్ళంతా పాండవులంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడాను మొదటి దశలో ఉన్నారు, మన ప్రాథమిక దశలో ఉన్నారంతా కూడా, యువ దశలో ఉన్నారట. యువ దశలో ఉన్నవాళ్ళు వాళ్ళు. చివరి దశలో ఉన్న ఆయన కర్ణుడట. కర్ణుడినే ఆమె వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈమెకి స్వయంవరం జరుగుతుంది కదా మన ద్రౌపది కండి, స్వయంవరం జరుగుతున్నప్పుడు కర్ణుడు కూడా వెళ్ళడం జరిగింది, మనకు తెలుసు. కర్ణుడు కూడా ఉన్నారు. అయితే కర్ణుడిని కూడా ఈమె ఆపడం జరిగింది కదా. అసలు ఈమె ఎంచుకునేదనంట కర్ణుడిని. కానీ ఆపమని ఎవరు చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందంట. ఆయన సందేశం పంపడం జరిగింది ఆమెకి. సరైన వ్యక్తి కాదు, ఆపేసి తన్ని ఆపమని అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె నేర్చుకోవాల్సింది ఇంకా ఉన్నాయి పాఠాలు. అక్కడ ఆపమని జరిగినప్పుడు ఈమె ఎప్పుడైతే నిరాకరిస్తుంది, మనకు తెలుసు కదా కర్ణుడిని నిరాకరిస్తుంది ఆమె స్వయంవరంలో వచ్చినప్పుడు. అనగానే అక్కడట నిజానికి రియల్గా చెప్పుకోవాలంటే కర్ణుడు నిరాకరించినప్పుడు ఏం చేయాలి అంటే ఆయనకి ఏం కలిగింది, అహంకారం వచ్చేసింది. అక్కడ నన్నే వద్దంటదా అనే అహం వచ్చేసింది. అలా కాకుండా ఆమెను క్షమించుంటే అప్పుడే దివ్యత్వాన్ని ప్రాప్తించుకునేవాడంట, విజ్ఞాన ప్రాప్తి కలిగేదట. అంటే ఆ సంఘటనలో తనకు టెస్ట్ జరిగింది, తన ఆత్మ ఎంపికనే. అవును. అక్కడ అహంకారంతో ఉండడం వల్ల తన ఎన్లైట్మెంట్ లేట్ అయింది. ఓహో, అక్కడే ఎన్లైట్మెంట్ అయ్యేది ఆ సందర్భం కూడానండి. ఇలాగే ఆ కర్ణుడికే కాదు, మన అందరికీ కూడా వస్తాయంట మన జీవితాల్లో. ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో సార్లు మాస్టర్లు చెప్తారు. సడన్ గా ఆ సమయం వస్తుందంట. ఆ వచ్చేప్పుడు మనం తీసుకునే నిర్ణయం మీద మనకి జీవితం ఆధారపడి ఉంటుంది. వాహ్ మేడం, అసలు కృష్ణ భగవానుల వారు ఉండి ఎవరెవరి పాత్ర ఏంటో అలా చేపించారు. పత్రిజీ గనక మన జీవితాల్లోకి వచ్చి ఉండకపోతే, లేదా మనం ధ్యానం చేయాలని ఎంపిక చేసుకొని ఉండకపోతే ఏమయ్యేది? ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొన్ని మాటలు అలా మాట్లాడితే కొంతమంది విముఖత చూపించి వెళ్ళినోడు కూడా ఉన్నారు కదా, వదిలేసి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఈ ధ్యానం వద్దు, ఈయన వద్దు అనుకుని వెళ్ళినోడు కూడా ఉన్నారు. అలా కాకుండా మనకి మన పిరమిడ్ మాస్టర్లే ఉన్నారు చూడండి. ఏమంటే ఆయన అసలు ఏ పోరా అన్నట్టు మాట్లాడితే కూడా ఫస్ట్ కోపం వచ్చిందంట, బయటకు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత
అక్కడే నుంచుని మళ్ళీ ఆయన పిలిచేదాకా అక్కడే ఉండి అలా వచ్చిన మాస్టర్స్ కూడా ఉన్నారు మనకి Yes. మన పిరమిడ్ దాంట్లో అండి. అంటే మన అహంకారానికి పరీక్ష పెట్టి అవును. అహంకార రహితులుగా చేశారు ఎన్నో విషయాల్లో. అవునండి. నాకు పుస్తకం కరెక్షన్ చేసేటప్పుడు కూడా గట్టిగా అన్నారు మేడం. అప్పటి వరకు ఏమనలే, ఆహా. ఏమే నీ పాస్ కూడా ఇది కూడా తెలియదా, ఇది కూడా అర్థం కాదా, ఎందుకే నీ క్వాలిఫికేషన్ అన్నారు. చెమ్మన వచ్చింది, ఏంది ఇంత ఘోరంగా మాట్లాడతారు, చెప్పిందే కదా చేస్తానమని. కానీ తర్వాత దన్మని అర్థమైంది మనకి, అవును. ఏం కాదు మనం జీరో చేయడానికే. అక్కడ ఎప్పుడైతే ద్రౌపది ఆయన మనకి ఇందులో అయితే చెప్తూ ఉంటారు, ఇందులో అది ఆ విషయాలు చెప్పలేదు ఆమె ఎలా నిరాకరించినది. సోతపుత్ర అని చెప్పేసి ఆమె ఏదో మాటలు వదిలినట్టయితే అందులో చూపించారు. అందులో అలా చెప్పారు. ఏదన్నా కానీ ఆమె నిరాకరించడం అయితే నిరాకరించింది కదా ఆమెనండి. అక్కడ జరిగింది అయితే నిజం మేడం, ఎన్ని రకాల క్రియేషన్లు జరగాలో జరిగినాయి. అవునండి. మొత్తం మీద తన ఎంపిక తనే, కానీ కృష్ణ భగవాన్ల వారు ఇచ్చిన గైడెన్స్. అవును. అంటే ఇప్పుడు నువ్వు తనని ఎంపిక చేసుకోవడం వల్ల నువ్వు వచ్చిన పర్పస్ మారిపోతుంది. అవును. ప్లస్ అది కాక తన ఎన్లైటైన్మెంట్ కో పరీక్ష, పొందే అవకాశం కూడా పోతుంది అక్కడ. తను అప్పుడే ఎన్లైటైన్ అయితే కూడా పాత్ర ఇక ముందుకెళ్ళదు. అవునండి. సినిమా నడిపేయడానికి మహాభారతం సినిమా నడిపేయడానికి ఇవన్నీ కృష్ణ భగవానుడు ఉండి దగ్గరుండి నడిపించారు. అవునండి. సో ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి మేడం. అవునండి. స్త్రీలు తొందరపడి సరికాని వ్యక్తి పైన ఈ నిర్ణయాలు తీసుకుంటే ఒక గైడెన్స్ వస్తుంది లోపల. అవును. తల్లిదండ్రుల కోసమో పక్క వాళ్ళ కోసమో సమాజం కోసం ఓకే అనడం వల్ల వాళ్ళకి ఇబ్బందే. నంబర్ 1. నంబర్ 2, కర్ణుడు లాంటి ఒక పురుషుడైనా కూడా ఆ సమయంలో అహంకారముతో ఉన్నప్పుడు తన ఎదుగుదల కూడా ఆగింది. అవునండి. అనేది ఆయనకి ఏమంటారంటే మొదటి చక్రంలో మొదటి చక్రం అభద్రతా భావన ఉంది ఆల్రెడీ, ఎక్కడెక్కడో ఉన్నది కాబట్టే కదా దుర్యోధనుడు ఆ రాజ్యం ఇచ్చినప్పుడు వచ్చాడు. అంటే ఆయన సేఫ్టీ చూసుకున్నాడంటే అక్కడ అభద్రతా భావన ఉన్నట్టే. అలాగే స్వాదిష్టానంలో పగ ఉంది. నన్ను వీళ్ళు ఇలా చేశారు, ఇప్పుడు ద్రౌపది ఇలా చేసరికి అవమానంగా భావించాడు ఆయన. సో తను అది కూడా క్యారీ చేశాడు. ఓకే, పగ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అహంకారము మన మణిపూర్ చక్రం, అహం దెబ్బతింది కాబట్టి అహంకారం. 3 చక్రాల్లో 3 నిండి ఉన్నాయి మాట ఆయనకండి. అందుకే దివ్య జ్ఞానం అంటే ఆయన అంటే అనేక జన్మలు ఎత్తున్నాడు అన్నమాట కర్ణుడు అండి. ఇక చివరి ఎన్లైటైన్మెంట్ కి దగ్గర. ఇందాక మీరు చెప్పారు కదా, స్టార్టింగ్ లో ఒకసారి అహం వస్తది ఆపడానికి, ఇక్కడ చివరిలో కూడా ఒకసారి వస్తుందని. కర్ణుని విషయంలో చివరికి వచ్చింది. అవునండి, కర్ణుడి విషయంలో చివరిగా వచ్చింది. అండ్ పాండవుల విషయంలో మొదట్లోనే వచ్చింది. అవునండి. వా, ఏమి సబ్జెక్ట్ మేడం. కూడా ఆమె ఈ జ్ఞానాన్ని అంతా ఆనంద కర్ణేష్ గారికి అందించడం జరిగింది. ఈ జ్ఞానం చూడండి, లక్ష్మీదేవికి నిజంగా మా నమస్కారం చేసుకోవాలి మేడం. సో ఇంకా దేని గురించి చెప్తూ ఉంటారు? ఇంకా ఏమంటే నెక్స్ట్ మరలా ఇంకొకసారి ద్రౌపదికి అవమానం జరిగింది చూడండి. ఆమెని ఈడ్చుకురావడం జరిగింది దుర్యోధనుడు యొక్క సోదరుడు. అందరి మధ్యన కూడాను అవమానిస్తారు కదా ఏమని. వస్త్రాభరణ సమయం జరిగింది సరే. ఆ వస్త్రాభరణ సమయంలో కూడా ఈయన్ని అపమానం చేసినప్పుడు ఆమె ఏమంటే దుర్యోధనుడు యొక్క తమ్ముడు దుశ్శాసనుడు తీసుకుని రావడం జరిగింది ఈడ్చి. ఆ టైంలో కూడా ఇంకొక అవకాశం దొరికింది కర్ణుడికి సపోర్ట్ చేయడం కోసం ద్రౌపదికి. కానీ ఆయన ఏది గుర్తు పెట్టుకున్నాడు, అలా అహంకారం, ఎందుకంటే అప్పుడు తన్ని రిజెక్ట్ చేసింది, అది వ్యతిరేకించింది కదా అప్పుడు ఆయన. ఆ విషయము అది ఆయనలో ఇంకా ఉంది మాట లోపల. ఇప్పుడు ఇక్కడ అందరూ ఎలా అవమానపరిచినప్పుడు అందరికీ కూడా ఆమె మాట్లాడే ఛాన్స్ ఇచ్చింది మిగతా వాళ్ళకి. కర్ణుడిని మిగతా వాళ్ళు ఇంకా చూస్తుంది కదా ఆమె, మీరన్నా చెప్పండి ధర్మం అని చెప్పి అడుగుతుంది కదండి ద్రౌపది. ఇలా తీసుకొచ్చి ఒక స్త్రీని ఇంతమంది ముందు నన్ను ఇలాగా వ్యవస్థని చేయాలని ఆలోచించడము ఎంతవరకు అది సబబు, మీరు అందరూ ఉన్నారు పెద్దలని. అందరూ అప్పుడు భీష్ముడు అందరూ ఉన్నారు కదా, ద్రోణాచార్యుడు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు అక్కడ. పాండవులు 5 ఉన్నారు. అంతమంది ముందు అలా ఆమె తెలుసట ఆ విషయం. ఏమని, ఏదో ఒక సంఘటన జరగబోతుందని ముందే తెలుసంట ఆమెకి. ఓకే, ఇవాళ ఏదో ఒక సంఘటన జరగబోతుంది అని, ఇలాగ వీళ్ళు ఈ విధంగా ఉంటుందని, తనకి ఈ విధంగా అపమానం జరగబోతుందని, కానీ కృష్ణుడు తన్ని రక్షిస్తాడు అని తెలుసట. ఆమెకి నమ్మకం ఉందంట, కృష్ణుడు తను రక్షిస్తాడని, తనకి ఏమీ కాదని నమ్మకం కూడా నాకుంది, నాకు తెలుసు ఆ విషయం జరిగేది అంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కర్ణునికి కూడా ఒక అవకాశం వచ్చింది. అక్కడికక్కడ ధైర్యంగా నిలబడి ఇది ధర్మం కాదు అని ప్రశ్నించి ఉంటే అక్కడ ఎన్లైటైన్ అయ్యేవాడు, అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా ఏం చేశాడు మనకి చెప్పడం అయితే, కర్ణుడు ఆ సమయంలో కూడా తను సపోర్ట్ చేయలేదు, మాట్లాడలేదండి. అంటే తన ఎదుగుదలకు తనే అక్కడ కూడా ఏమంటే నిజానికి ఆయన ఆమెను క్షమించి
మరలా ఆమెకి గనక సపోర్ట్ చేసి ఆ రోజు దుర్యోధను ఎదిరించి ఉన్నట్లయితే గనక ఆయన దివ్యజ్ఞాన ప్రకాశం అనేది పొంది ఉండేవాడు. రైట్. క్షమాగుణం ఉన్నప్పుడే ముందుకు వెళ్తాం. అవునండి. గుర్తుపెట్టుకోవడాలు లేదా పగ పెట్టుకోవడాలు. మేడం, జ్ఞాపకంలో ఉన్నప్పుడే అది కర్మ అని చెప్పారు. అవునండి. ఇప్పుడు జరిగింది ఇంకా గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, అదే కర్మకు దారి తీస్తుంది. జరిగింది జరిగినట్టు మర్చిపోయినాం అనుకోండి, క్షమాగుణం కూడా లేదంటారు. క్షమించినప్పుడు ఇంకా అది మనలో ఉండదు. పత్రిసారి క్షమించడం కూడా లేదంటారు. నేను ఎవరిని ఫర్గివ్ కూడా చేయను అంటాడు. ఎందుకంటే ఆ రోజు దారా అయిపోయింది. ఇంకా అదొకటి. ఇప్పుడు నన్ను నేను కరెక్షన్ చేసుకున్నా, నువ్వు వేరు నేను వేరు కాదు. నేను నిన్ను అన్నా అంటే నన్ను నేను కరెక్షన్ చేసుకున్నా. ఇంకొకటి కూడా చెప్తారు. ఇక్కడ ఎవరున్నారు ఇక? ఏమని చెప్తారంటే తన జీవితంలోకి ఏది వచ్చినా కూడాను ఇది నాకు ఎందుకు జరిగింది, ఇది నాకే ఎందుకు వచ్చిందని నేను ఏ రోజు ఆలోచించలేదు. ఏది వచ్చినా నా జీవితంలో దాన్ని నేను అంగీకరించి ముందుకెళ్ళిపోయానని పత్రిసారి చెప్పారు. పత్రిసారి చెప్పడం జరిగింది. ఆ విషయం నిజంగా నాకు చాలా అనిపించింది. ఇంతవరకు నా జీవితంలో ఏది వచ్చినా దాన్ని నేను అంగీకరిస్తూ ముందుకెళ్ళాను అన్నారు. ఎక్కడ ఏది రిజెక్ట్. ఆ విషయం నేను స్వయంగా నోటితో చెప్పడం విన్నా. నేను అది ఇప్పటికీ మర్చిపోలేను. నేను మనం అందరం కూడా ఏంటంటే ఇది ఇలా ఎందుకు జరిగింది అబ్బా, జరగకుండా ఉంటే బాగుండేది, నాకే ఎందుకు వచ్చింది ఇలాగా, అయ్యో దీన్ని ఎలా చేద్దాం, దాన్ని నిరోధించాలని చూస్తాం, దాన్ని ఏదో ఒక దానిగా పంపాలి బయటకు అని చూస్తాం మనకు వచ్చిన సమస్యగా. దేనైనా లేదంటే ఇతరులు బ్లేమ్ చేస్తూ ఉంటాం, వీళ్ళ మూలకనే జరిగింది చూడు అది ఇదని. అలాగా జరిగే సంఘటనలు ఉన్నాయి. సో అంగీకరించడం ఆయన పత్రిసారి అన్నప్పుడు నాకు చాలా అనిపించింది అన్నమాట. ఎప్పుడు నేను దేని కూడాను ఇలా భావించలేదండి. కంప్లీట్ అంగీకార తత్వంతో ఉన్నారు. సో అంగీకార తత్వంతో ఉన్నప్పుడు ఇంకా ఈ 3 చక్రాలు వాటి యొక్క పనితనం అంతా, వాటి యొక్క నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయి కదా మేడం, హయ్యర్ లెవెల్లోనే ఉంటాయి అవి. అది ఒక్కటే, అంగీకారం ఒక్కటే. మనకేమంటే కర్ణుడిది ఆయనకి దివ్య జ్ఞాన ప్రకాశం పొందే అవకాశం దొరికింది, రెండోసారి కూడా వచ్చింది. అది కూడా జార్చుకున్నాం. ఇది మనందరికి మెసేజ్. అవునండి. మనకు కొన్ని పరీక్షలు జరిగినప్పుడు మనం కరెక్ట్గా నిలబడితే నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాం మనం. రైట్. గతాన్ని మోయడం వల్ల అక్కడే ఉన్నాడు. వండర్ఫుల్ మేడం. సో ఇంకా ఏం చెప్తారు? ఇంకా ఏమంటే అదే చెప్తారు. ఒకవేళ నిజంగా ఆయన ఇక్కడ ఇలాగా ద్రౌపదికి ఇలా జరుగుతున్నప్పుడు గనక ఆయన గనక విరోధిస్తే గనక ఏమయ్యేది, దుర్యోధనుడికి ఆపోజిట్కి వెళ్ళాల్సి వచ్చేది. అంతే కదా. ఇలాగా జరగడాన్ని ఆయన గట్టిగా ఖండిస్తే ఏం జరుగుతుంది, దుర్యోధనుడికి ఏమవుతుంది, కర్ణుడి మీద కోపం వస్తుంది. ఆయన ఏదైనా అనొచ్చు దుర్యోధనుడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, తనకి ఏదైతే రాజ్యాన్ని ఇచ్చాడో అవన్నీ మొత్తం కలిపి ఏం చేసేవాళ్ళు, మరలా తిరిగి ఇచ్చేసేవాడు. ఇచ్చేస్తే అవన్నీ తను ఏమిచ్చాడో మొత్తం వదిలేసి తను వెళ్ళడం వల్ల ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోవడం వల్ల తనకి అప్పుడు ఎవరితో కలిసి ఉండేవాడు, పాండవులతో కలిసేవాడు. తను యుద్ధం జరగదా అని అడుగుతారు. సరే అయితే కర్ణుడు మళ్ళీ పాండవులతో కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది, యుద్ధం జరగదా అంటే జరుగుతుంది యుద్ధం, అటువైపు ఉంటాడు అంతే. కానీ తేడా ఇంకొకటి ఏమంటే 18 రోజులు జరగాల్సిన యుద్ధం 11 రోజులే జరిగేదంట. ఇది ఈ లక్ష్మీదేవి చెప్తున్నారా? లక్ష్మీదేవి చెప్పారండి. ఓఫో, అలా కూడా అవకాశం ఉంది. కానీ సిచ్యువేషను వాళ్ళ యొక్క ఆత్మ ప్రణాళికలు ఇలా వాళ్ళకు వాళ్ళే రచించుకున్నారు. అంటే ఇదంతా ఫ్రీ విల్ తో జరిగిందని కూడా చెప్తున్నారు మేడం. అంటే కదా, స్వేచ్ఛ ఉన్నది కదా వాళ్ళకి. ఇప్పుడు తను ఎన్లైటన్ అవ్వాలంటే అక్కడికక్కడ ఎరుకతో ఉంటే అప్పుడే అయిపోయేవాడు, స్టోరీ క్లోజ్ అయ్యేది. రెండోసారి అవకాశం పోయినా కూడా ఒకవేళ ఏం జరిగేది చెప్తున్నారు. పాండవుల వైపు వచ్చినా యుద్ధం జరిగేది కానీ తక్కువ రోజుల్లో అయిపోయేది. బా, ఇప్పుడు అర్జున్ మీద పగ ఉండేది కాదా? అర్జునుడి మీద ఉండేది కాదేమో అప్పుడండి. ఇటు అప్పుడు ఆయన చక్రాస్ అని ఇంకా యాక్టివేట్ అవుతాయి కదా, తెలుసుకుంటారు కదా ఆయన మొత్తం. ఇప్పుడు ఏంది అహంతో మనకి తెలియదు అసలు ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంటుంది. అహం ఉన్నప్పుడు ఏం అర్థం కాదు కాబట్టి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు తెలుస్తుంది. అలాగే ఇంకా ఆమె ఏం చెప్తారంటే ఈ విషయము, కర్ణుడిని నేను ఇష్టపడ్డానన్న విషయము ఓసారి అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు కూడా ఆమె చెప్పడం జరిగిందంట. ఇందులో ఏమీ రహస్యం లేదు, నేనేమి దాయలేదు. నిజానికి కర్ణుడు అలా వచ్చుంటే నేను కర్ణుడిని వివాహం చేసుకుని ఉండేదాన్ని. వీరితో ఉన్న కర్ణుడిని కూడా వివాహం చేసుకుని కర్ణుడితోనే నేను శారీరక సంబంధం నాకు కర్ణుడితోనే ఉండేది, వీళ్ళతో ఉండేది కాదు. అప్పుడు ఓకే ప్రేమతో ఉండేదాన్ని అంతవరకే, కానీ వీళ్ళతో అలా సంబంధం ఉండేది కాదు. ఇందులో నేను దాయవలసింది ఏమీ లేదు, రహస్యంగా ఉంచవలసింది లేదు, నేను వాళ్ళకి చెప్పడం జరిగింది పాండవులకు కూడాను అన్న విషయం ద్రౌపది ఇందులో చెప్పడం జరిగింది. లక్ష్మీదేవి చెప్పడం జరిగింది. ద్రౌపది పాత్రలో ఉన్నప్పుడు నేను ఇలా అనుకున్నాను అని చెప్పడం జరిగింది. ఏంటంటే మన భౌతిక ప్రపంచంలో వచ్చేసరికి వాళ్ళకి చాలా విడ్డూరంగా చాలా ఇదిగా ఉంటుంది. ఏమంటే అందుకే అవన్నీ తీసేసి మరీ ఇది స్త్రీల మధ్యన పురుషుల మధ్యన ఏదైతే ఇలా వద్దా అని నాకే అనిపించింది మేడం. ఇప్పుడు లక్ష్మీదేవి చెప్పింది చెప్తున్నాం మనం. లక్ష్మీదేవి తన పాత్రలో వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ ఉన్న స్థితి వేరు,
మనం ఉన్న స్థితి వేరు. మనం ఉన్న స్థితిలో మనకేంటంటే అంతా కూడాను లిమిటెడ్గా ఉంటుంది. అన్ని కూడా మనం చేసుకున్నాం, అది తప్పు ఇది ఒప్పు అని మనం జడ్జి చేస్తాం. అవును, మనం లిమిటెడ్. అక్కడేంటి వాళ్ళంతా కూడాను హయ్యర్ ఎనర్జీస్ తో ఉండి ఆ స్థితికి వెళ్ళడానికి ఒకరికొకళ్ళు సహకారం అందించుకుంటారు. రైట్. ఈ ప్రకంపనలు ఏమంటే ఈ ప్రకంపనలు వాళ్ళ ప్రకంపనలు వీళ్ళ ప్రకంపనలతో కలిసినప్పుడు ఒకరికొకరు హయ్యర్ స్టేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నీ కూడాను. గతంలోనంట ఇలాగా కలిసి ఉండేవాళ్ళంట స్త్రీలు వాళ్ళంతా కూడా. ఎలా అంటే స్త్రీల్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళంట. ఎలా అంటే వాళ్ళు ఒకళ్ళ ప్రకంపనలో ఇంకొకళ్ళు కలిపి హయ్యర్ దానికి వెళ్ళడానికి ఉపయోగించుకునేవాళ్ళట. లివింగ్ టుగెదర్ ఉండే అప్పుడు. అంటే ఆ ప్రకంపనల్ని హయ్యర్గా తీసుకుని వెళ్ళి ఆ స్థితికి వెళ్ళడానికి సహకరించేవాళ్ళు. అది ఎనర్జెటికల్ సంబంధాలు. ఈ సంబంధాలు అదే ఒకరికొకరు ఎదగడానికి, కలిసి ఎదగడానికి అలా ఉండేవాళ్ళు అప్పుడు ఆ ఎనర్జీస్తో అని. ఇప్పుడు కూడా ధ్యానులు అందరూ కలిసి ధ్యానం చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు. ఇవన్నీ మనం చెప్పుకో. పత్రిజీ కూడా చెప్పారు కదా, కమ్యూనిటీ ఒక 1000 కుటుంబాలు ఒక దగ్గర ఉండాలి అని. ఎందుకంటే ఇలా ఒకరి అనుభవాలు పంచుకోవడం కోసము, ఇదంతా కూడా దైవత్వం కోసము, ఈ భావన అంతా కూడాను, ఇదంతా సాధన ఇవన్నీ కూడా దైవత్వం కోసం. గ్రూప్ గా ఎక్కడెక్కడైతే సాధన జరుగుతుందో అక్కడ తొందరగా డౌన్లోడ్ చేసుకొని ఈ 3 చక్రాల యొక్క నెగటివ్ భావాలు అన్ని క్లియర్ అయిపోతాయని, పాజిటివ్ వైపుకు టర్న్ అయితే. అంటే చూడండి, ఇక్కడ కర్ణుడికి కూడాను అవకాశం వచ్చింది ఏమంటే తనని ఎన్లైట్మెంట్ అవ్వడానికి, కానీ అవ్వలేదు అక్కడ. ఎందుకంటే అప్పుడు కూడా ఆయనకి ఇంకా లోపల ఉన్న ద్వేషము అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయన ఏమంటే అప్పుడు కూడాను ఇలాగ మాట్లాడడం జరిగింది. అంటే ఇందులో అలాగేం చెప్పలేదు, ఇంకా మాట్లాడడం అంటే కర్ణుడు అక్కడ సపోర్ట్ చేయలేదు ద్రౌపది. తర్వాత కృష్ణుడు రావడం అన్ని మనకు తెలిసిందే. ఇంకా అంటే తను దివ్యత్వం పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కింది 3 చక్రాల యొక్క మణిపుర అక్కడే ఉన్నాడు. మనకు అసలు జన్మలంట మళ్ళా మనం జన్మచక్రంలో తిరగడానికి కారణం ఏంటంటే మనం చేసే కర్మలు. అసలు ఫస్ట్ మంచిగానే వస్తారు కదా, మంచిగానే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనల నుంచి కర్మలని క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అయ్యి ఆ 3 చక్రాలు ఇరుక్కుని అనేక జన్మలు అన్ని మరలా తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ భూమి. ఆ 3 చక్రాలను క్లియర్ చేసుకోకపోవడం వల్లనే మళ్ళీ అందులో ఇరుక్కుపోతారట. ఇరుక్కుపోయి అనేక జన్మలు తీసుకుని మళ్ళీ ఎప్పుడో ఏదో ఒక తాడు దారమో ఏ గురువును లేకపోతే ఏ వాళ్ళ యొక్క కుటుంబంలోనే ఎవరో ఒకరు ఉంటారు కదా ఆధ్యాత్మికత ఎదిగిన వాళ్ళు పట్టుకుని మరలా బయటపడడము అలా జరుగుతుంది. ఇంకా ఎన్లైట్మెంట్ సైడ్కి వెళ్ళడము ఇలాగ అనేకమైన విషయాలు ఎన్నో సంఘటనలు కారణమవుతూ ఉంటాయి. అంటే ఏమంటారంటే ఇలా దివ్యత్వం పొందడానికి మనకు కూడాను ఇక్కడ ఉండే మానవులకు కూడా అవకాశాలు వస్తాయి. మనకు తెలియదు ఆ సంఘటనలు ఆ ఘటనలు కూడాను. ఎలా అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే అంతకుముందు ఒక బుక్ చదివాను నేను, సూక్ష్మ శరీరయానం అని. అందులో ఆమెకి ఏమవుతుందంటే తన యొక్క గురువు వచ్చి పౌర్ణమి రోజు అన్నమాట, గురువు వచ్చి ఏమంటే ఆమెకి తీసుకెళ్ళడం జరుగుతుంది, బయట తీసుకెళ్తాడు ఆమె సోల్ని. సూక్ష్మ శరీరయానం గురువు తీసుకుని వెళ్ళి ఆమెకి అంత జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఏమంటే నక్షత్రాలకు సంబంధించిన జ్ఞానము, అలాగే ఈ మనకి ఎథరిక్ బాడీ అంటాం కదా, ఎథరిక్ ఉండడము, మళ్ళీ ఇంకా వేరు లోకాలు తీసుకెళ్ళడము. అక్కడ వాళ్ళంతా కూడా ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ఇక్కడ జరగవలసిన వాటి గురించి అక్కడ వాళ్ళు ఎన్నో ప్లాన్లు ఎన్నో చేస్తూ ఉంటారు. కృషి భూమి మీద ఉండే వాళ్ళ కోసము అందరి కోసం కూడా మనం అనుకున్నట్లు ఏమీ కాదు, ఎంతోమంది ఎంతో కృషిఫలితం ఇవన్నీ కూడాను. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్లోకి ఎలా వస్తుంది ఆ థాట్స్, అక్కడ వాళ్ళు పంపిస్తారట. అక్కడ వాళ్ళంతా ఇప్పుడు ఏదైతే సైంటిస్ట్ లాగా ఉందో అక్కడ కూడా ఉన్నారు చాలా మంది. అవన్నీ ఆమెకి చూపించడం పరిచయం చేయడం జరిగింది. అలా ప్రతి పౌర్ణమికి వచ్చి ఆయన తీసుకెళ్తూ ఉండేవాడు ఆమె సోల్ని. అనేకమైన అసలు ఒక మనిషిలో ఉన్న ఏమంటే సూక్ష్మంగా ఈ బ్లడ్లో కూడా వెళ్ళి అక్కడ ఉండే మనకి ఎలా సహకరిస్తుంది మన బాడీకి ఈ శరీరంలో ఉండి మనము ఎన్లైట్మెంట్ అవ్వడం కోసం మనకి ఏ ఉన్నాయి మొత్తం రకరకాలుగా ఆమెకి అన్ని రకాల జ్ఞానాన్ని ఇస్తుంటాడు ఆ గురువు. అది నేను చదివినప్పుడు నాకు అనిపించింది, చక్కగా ఆమెకి చూడు ఒక గురువు ఉన్నారు కాబట్టి ఆమెకి ఆ జ్ఞానం అందింది. అలాగే మనకు కూడా ఎవరన్నా ఉండి మన తీసుకెళ్ళి మనకు కూడా ఆ జ్ఞానాన్ని ఇస్తే ఎంత బాగుండు అనుకున్నాను నేను. కానీ తర్వాత ఏం తెలిసిందంటే నాకు, ఆమె ఒక జన్మలో ఆ గురువుకి ఒక అక్కడేమవుతుందంటే అది ఆ క్రిస్టియానిటీలో పోప్స్ అది అంతా ఉన్న ఆ సమయంలో ఆయన్ని బంధిస్తారన్నమాట. ఆయనతో పాటు ఈయన శిష్యులుగా ఉంటారు కొంతమంది, వాళ్ళందరినీ ఒక చోట ఉరి తీయడం కోసం పెడతారు, బంధించి ఉంచుతారు. ఆ బంధించి ఉంచినప్పుడు కొంతమందిని రిలీజ్ చేస్తుంటారు అనమాట. మామూలు ఈయన్ని మెయిన్ పర్సన్ ఆయన ఉరి తీయాలని చూస్తారు అనమాట, ఆయన్ని ఇంకా కొంతమందిని. అప్పుడు తన యొక్క ఒక శిష్యుడు ఉంటాడు, ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే, గురువుగారు మీ అవసరం ఇక్కడ చాలా మందికి ఉంది, ఇంకా
మీరు అలాగ చనిపోవడం అనేది అది కరెక్ట్ కాదు, మీరు మీ వస్త్రాలన్నీ నాకు ఇచ్చేయండి, నేను వేసుకుని నేను వెళ్ళిపోతాను మీ ప్లేస్లో అని చెప్పి ఆ గురువుకి చెప్పడం జరుగుతుంది. ఆయన ఫస్ట్ అంగీకరించరు, కానీ ఆయన చెప్తారనమాట, మీ అవసరము చాలా మందికి అవసరం ఉంది, మాది కాదు, మీ అవసరం మామూలు జన్మ మాది, ఎలాగైనా మేము వెళ్ళిపోతాము, కానీ మీ అవసరం చాలా మందికి, ఎంతో మందికి ఉంది, కాబట్టి మీరు తప్పదు, మీరు రావాలని ఆయన వస్త్రాలు తను ధరిస్తే తన ప్లేస్లో తనుండి చనిపోతాడు. అంటే తన యొక్క శరీరాన్ని, తన యొక్క ఈ జన్మని అంకితం చేశాడు అక్కడ ఆయన. అంటే చూడండి, అలా చేయడం వల్ల ఏమవుతే త్యాగం చేశాడు అక్కడ, త్యాగమే చేశాడు. ఆమె ఇప్పుడు ఈ జన్మలో ఈ స్త్రీ, నేను చెప్పిన స్త్రీ, అందుకోసం అంత అద్భుతం. పేరు మర్చిపోయాను నేను. సూక్ష్మ శరీరయానమని నాకు నిజంగా ఎంత అద్భుతం అనిపించింది అంటే, మనం అనుకుంటాము ఇప్పుడు గురుగారి దగ్గరగా ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో కలిపి మాట్లాడడం, భోజనం చేయడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఏదో గత జన్మ కనెక్షన్ ఉంది. అయితే నేను అనుకుంటాను, ఇప్పుడు చూడు, ఒక గురువు వచ్చి ఇలాగ వాళ్ళు ఉద్ధరించబడ్డం, ఇలా కొన్ని సంఘటనలు విన్నాము. ఈమె చదివినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళకే రావాలా, మనకెందుకు రారు అని అనిపించింది. ఎందుకు అంటే ఆమె త్యాగము మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆమెకి అప్పటికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన ఆమె దగ్గరికి గురువు ఎత్తుక్కుంటూ, ఆ సమయం కూడా రావాలి కదా వాళ్ళకి, గురువు ఎత్తుక్కుంటూ వచ్చి ఆమెకి జ్ఞానాన్ని అందించడం జరిగింది. చూడండి, అంటే గత జన్మలో అవకాశం దొరికింది అక్కడ, కానీ ఆమె నేనెందుకు, నా జీవితం నాకు ముఖ్యం కదా, అక్కడ జరుగుతుంది, గురువు గారు ఉన్నారు, కానీ ఆమె ఆ క్షణంలో ఆలోచించింది అనుకోండి, మామూలుగానే భయంగా, అమ్మో నేను చనిపోతాను, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను, నాకు భయం అని ఆలోచిస్తే వెళ్ళేది కాదు కదా, వెళ్ళేవాడు కాదు. అప్పుడు వెళ్లకుండా ఉంటే ఈ రోజు అంత దివ్యజ్ఞాన ప్రాప్తి దొరికేదా, అంత జ్ఞానం తీసుకుని ఉండేవాళ్ళ, ఆ గురువు నుంచి ఆ ప్రేమ, ఆ జ్ఞానం రెండు అందే కాదు కదా. ఇక్కడ ఇంకొకటి కూడా అనిపిస్తుంది మేడం, ఇప్పుడు చెప్పిన దాంతో, అంటే ఒక మగ శరీరంలో ఉండి ధైర్యంగా అది చేయడం వల్ల ఆడ శరీరంలో ఇప్పుడు ఆ దాన్ని తీసుకోగలుగుతున్నారు. సోల్కి ఇంకా ఆడ మగ లేదు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో, అంటే ఇప్పుడున్న స్త్రీలందరూ ఎంతో త్యాగం చేసి ఉంటే ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నారు, స్త్రీ జన్మ దొరికింది. ఇప్పుడు అద్భుతంగా సాధన చేసుకుంటే, పౌర్ణమి ధ్యానాలు చేస్తే ఏం జరుగుతుందో దీన్ని మనం ఒక లెసన్ గా తీసుకోవచ్చు కదా మేడం. పౌర్ణమి ధ్యానం అందుకే ఏమంటారు కదా పత్రిజీ, 12 పౌర్ణములు, ఒక శివరాత్రి, 13 రోజులు కంపల్సరీ సాధన చేయాలని. వండర్ఫుల్ మేడం. సో ఇందులో చివరిగా ఏం చెప్తారు ఇంకా ఫైనల్ గా? ఇంకా ఏమంటే, ఇంకా కర్ణుడికి ఎన్లైట్మెంట్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆఖరి సమయంలో జరిగింది. దివ్యజ్ఞాన ప్రాప్తి పొందలేదా కర్ణుడు అంటే? పొందాడు చివరిగా. మనకు తెలుసు కదా, మనం కూడా చూసి ఉన్నాము. ఏమంటే చివరి ఆఖరి సమయంలో కృష్ణుడు చెప్పడం జరిగింది తనకి, ఎప్పుడైతే సందేశం ఇస్తాడో అప్పుడు కదా ఆయన దిగుతాడు, కిందికి దిగడం జరుగుతుంది, ఆయన ప్రాణం వదలటం జరుగుతుంది, అర్జునుడి చేతిలో తన మృత్యు ఉంది. అప్పుడు ఆఖరి దశలో అప్పుడు తను అందరినీ క్షమించడం జరుగుతుంది. అంటే చూడండి, అప్పుడు చాలా తన హృదయంలో అప్పుడు ఏమంటే తను ఏమేమి మోసాడంటే, చిన్నప్పుడే తన తల్లి తను వదిలేసింది, అది ఆ గాయం ఉంది. అలాగే ద్రౌపది నిరాకరించింది. ఈ 2 గాయాలు మోసుకుంటూ ఆయన జీవితంలో గడపడం జరిగిందండి. అక్కడ ఆయన చక్రాస్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. సో గతంలోని గాయాలను కూడా మోసారు ఆయన. క్షమించి వదిలేయకపోతే అది ఎన్లైటన్మెంట్ ని ఆపుతుందండి. ఒకవేళ అవి అప్పుడే క్షమించి వదిలేసి ఉంటే ఎప్పుడో ఎన్లైటన్ అయ్యేవారు. ఇది మనందరికి లెసన్. వారు ఎందుకు చేయలేదంటే మనకు నేర్పించడానికి. ఆఖరికి ఆయన దివ్యజ్ఞాన ప్రాప్తి అనేది పొందారు చివరికి, ఆఖరి సమయంలో పొందారు. అవన్నీ కృష్ణ భావనలో చెప్తారు కదా, నువ్వు అక్కడక్కడ ఇది చేసేస్తే ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. ద్రోణాచార్యుడు కూడా అలాగే జరిగింది. ఆయనలో కూడా అహం ఉంది కొంచెం. ఎంత స్థాయికి వెళ్ళినా ఆయనలో రాగం ఉంది బాగా, అంటే కొడుకు అనే రాగం అది ఉన్నాయి. మోహాలు, ఈ రాగాలు ఉన్నా కూడా ఎన్లైట్మెంట్ కి అది కూడా అడ్డే కదండి. ఇవే కాకుండా అధర్మయుతమైన వాటికి సపోర్ట్ చేయడం వల్ల కూడా ఆగారు భీష్ముడు లాంటి వారు. అది భీష్ముడికి కూడా తెలుస్తుంది కదా, ఏమంటే అయితే మనం అంటాం కదా ఇప్పుడు కూడా, ఏమంటే మన పరంపర, మన ఆచార వ్యవహారాలు, మన ఆచారాలు అంటాం చూడు, ఇలాగే ఉండాలి. పట్టుకున్నాడు ఆయన. నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను ఆ సింహాసనాన్ని కూర్చోను, ఈ మొండి అంటే చూడండి, ఆయన పర్సనల్ గా తీసేసుకున్నారు అక్కడ. అంటే అధర్మయుతమైనా సరే ఇది ఇలాగే జరగాలి. ధర్మం కింద, ధర్మంలోనే ఆయనకి, భీష్ముడికి కూడా అది ధర్మం అనుకుంటూ వచ్చారు, కానీ అది ధర్మం కాదు. ఏది ఏమైనా చేసి ఇలాగే జరగాలనుకున్నాడు, కానీ అధర్మయుతమైనది వెళ్తుంది అనేది గమనించలేదు. ఆయన ధర్మంలోనే ఉన్నానంటారు. వండర్ఫుల్. ఆయన గట్టిగా మొండిగా పట్టుకోవడం వల్ల ఆగింది. వ్యక్తిగతంగా తీసుకోకూడదు కదా, గతాన్ని వదిలే వ్యక్తిగతంగా తీసుకున్నారు. నేను శబ్దం చేశానంటే
ఆయన అహం కనిపిస్తుంది అందులో. ఎస్ ఎస్ ఎస్. అది మెయిన్ అక్కడ. సో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, గతాన్ని వదిలేయకపోయినా, మొండి పట్టుతో ఉన్నా, క్షమాగుణం లేకపోయినా, కృతజ్ఞత ఉండాలి, క్షమాగుణం వాటిని ప్లస్ వస్తున్నవి సరైన సమయంలో ద్రౌపది విషయంలో ఎప్పటికప్పుడు విన్నది. అవునండి. కృష్ణుడి నుంచి వచ్చే మెసేజ్ అక్కడికక్కడ ఆపి ఎదుగుతూ వచ్చింది. అవునండి. అది ఇక్కడ మనం గ్రేట్నెస్ మేడం. వండర్ఫుల్ మేడం. ఫైనల్ మెసేజ్ మేడం. ఫైనల్గా మనకు తెలుస్తుందంటే మనం కూడా దివ్యత్వం పొందాలంటే మనకు కూడా వచ్చే అవకాశాల్లో మనం ఎక్కడ జారి విడుచుకుంటున్నామో, మన చక్రాస్ ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం ఏ స్థితిలో ఉన్నామో. మనం బయటికి చెప్పకపోవచ్చు, కానీ ఇన్నర్లో మనం ఆలోచించుకుంటే మనలో ఎక్కడెక్కడ అహం చూపిస్తున్నాం, మనము ఎక్కడైతే పగతో ఉన్నామో, ఎక్కడైతే కోపం ద్వేషంతో ఉన్నామో, రాని సమయం వచ్చినప్పుడు వాడు పని చెప్దాం అనుకుంటాము కదా, అంటే అందులో మనలో ఉన్నది కదా ఇంకా అహం అనేది. ఎక్కడున్నామో మనకే అర్థమైపోతుంది వీటన్నిటిని వినటం వల్ల. అంటే ఇక్కడ చెప్పడం వల్ల ఏమంటే మనము మంచి మార్గంలో పెట్టుకోవడం కోసము, దాన్ని ఆదర్శంగా ఇప్పుడు ఈ సంఘటనలు అన్నీ కూడా ఏంటి, అక్కడ జరిగిన వాళ్ళకి జరిగినని చెప్పుకుంటాం, కానీ అవి మన జీవితాలు కూడా జరుగుతూ ఉంటాయి నిత్యము. దీని నుంచి ఆ పాఠాలు తెలుసుకుని మనం మన జీవితంలో ముందుకు ఎదగడం కోసము, అలాగే దివ్యజ్ఞాన ప్రాప్తి మనం పొందడం కోసం ఏం చేయాలనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మన అందరం కూడాను శూన్యం సైడ్ ప్రయాణం అవ్వాలి అని చెప్పి. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, స్వాధ్యాయం. ఈ పుస్తకాన్ని చదవడం వల్ల, వినడం వల్ల స్వ అధ్యాయం వాళ్ళ విషయాలు చెప్తున్నారు. లక్ష్మీదేవే ద్రౌపది పాత్ర ఎందుకు తీసుకున్నారు, 3 చక్రాలని యాక్టివేషన్ చేసుకొని అనహత చక్రంలో ఉండి ఎన్నో బాధ్యతలు తీసుకుంటూ మరింత సాధన చేయడం కుదరలేదు. కానీ కృష్ణ భగవానుడు అనే హయ్యర్ ఎన్లైటెండ్ మాస్టర్ యొక్క ఎనర్జీతో అప్పుడే కొత్తగా మానవాత్మగా జన్మలు తీసుకున్న పాండవులకు ఎనర్జీ సపోర్ట్ చేయడానికి అప్పుడే వచ్చారు. కాబట్టి వాళ్ళు చాలా క్లీన్గా ఉన్నాయి వాళ్ళ చక్రాలు, అందుకే వాళ్ళకి ఏవీ లేవు. కానీ సిచ్యువేషన్స్ పరంగా జరిగిన సంఘటనలు వాళ్ళను కూడా కొంత లైట్గా మలినపరిచిన విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఎస్ మేడం, యాడ్ చేయండి. ఏమంటే ఇందులో ఆమె ఏం చెప్తుందంటే, రాధాకృష్ణులు, రాముడు, సీతలాగా నిజానికి కర్ణుడు గనక దివ్యత్వం పొంది ఉంటే ద్రౌపది కర్ణుడు అనేది వచ్చుండేది. అలాగే రాముడు ఎలా రామాయణంలో ఆదర్శంగా ఉన్నాడో అలాగే కర్ణుడు కూడా అయి ఉండేవాడు మహాభారతంలో. అర్జునుడికి దొరికేది కాదట, కర్ణుడికి దొరికేది. ద్రౌపది కర్ణులు అని చెప్పుకునేవాళ్ళు అని చెప్పడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అని. వండర్ఫుల్. ఇది ముందు యాడ్ చేయండి ఇంట్రోకి ముందు. సో అది మిత్రులారా, ద్రౌపది పాత్ర ద్వారా ప్రతి స్త్రీ ఇప్పుడు ఎదుర్కొంటున్నవి వాళ్ళకు అనుగుణమైనవే వాళ్ళు నిర్ణయించుకుని వచ్చారు. ప్లస్ హయ్యర్ సెల్ఫ్ నుండి మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని ఎంచుకోవద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉండద్దు, అవి వింటే చాలు. ఇక కర్ణుని పాత్ర ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, అన్నీ అద్భుతంగా ఎదిగిన చక్రాలన్నీ యాక్టివేషన్ చేసుకొని ఎన్లైటైన్మెంట్కి దగ్గరలో ఉన్న పాత్ర. అంటే మన చుట్టూ కూడా రకరకాల స్టేజ్లో ఉన్న ఆత్మలు మన చుట్టూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కలిసి ఎదగడానికి వచ్చాము అనేది ఇక్కడ తెలుసుకున్నాం. సో కర్ణుడు వారికి వచ్చిన అవకాశం ఉంది. ఫస్ట్ అవకాశం ద్రౌపది ఎంపిక, స్వయంవరం. అక్కడ ద్రౌపది కూడా ఎంపిక చేసుకుంది, ఇతనైతేనే బెటర్ అని. కానీ కృష్ణ భగవానుని యొక్క మెసేజ్ ఉంది, వద్దు అని. వెంటనే విని తనకు అక్కడ జరిగిన పాత్ర, అప్పుడు కర్ణుడు తనను క్షమించి ఇట్స్ ఓకే అనుకొని వెళ్ళి ఉంటే అప్పుడే ఎన్లైటన్ అయ్యేవాడు. అక్కడ నన్ను రిజెక్ట్ చేస్తుందా, నన్ను వ్యతిరేకిస్తుందా అన్న ఒక అహంతో, పగతో ఉండడం జరిగింది. ఇది రెండవసారి ద్రౌపది వస్త్రాపరణ జరుగుతున్నప్పుడు కూడా తను సైలెంట్గా ఉన్నాడు. తను అక్కడైనా అపోజ్ చేసి ఉన్నట్టయితే అప్పుడు కూడా ఎన్లైటన్ అయ్యేవాడు. రైట్. సరే, ఇంకొక వర్షన్ కూడా చెప్పారు మనకి ఇక్కడ. ఒకవేళ అక్కడ అది జరిగి ఉంటే అక్కడి నుంచి వారి యొక్క స్నేహము అక్కడే ముగిసేది. ఎవరు దుర్యోధనుడు ఇచ్చిన ఆ రాజ్యము అంతా ఇచ్చేసి ఇటువైపు వచ్చేవాడు. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాం. ద్రౌపది అంటే లక్ష్మీదేవి ద్రౌపది పాత్రలో పాండవుల్లో కూడా క్లియర్గా చెప్పడం అనేది కూడా జరిగింది అని. ఏమని? కర్ణుడితోనే కర్ణుడినే ఫస్ట్ ఎంపిక, కానీ నా హయ్యర్ సెల్ఫ్ ద్వారా ఇలా చెప్పడం జరిగిందని ఆ ఎనర్జీలో డిస్కస్ చేశారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఓపెన్గా డిస్కస్ చేసినప్పుడు దాన్ని అద్భుతంగా అంగీకరించినప్పుడు మనం ఉన్నతంగా ఎదుగుతాం. కర్ణుడు చివరిగా అందరిని క్షమించడం వల్ల చివరిలో ఎన్లైటన్ అవ్వడం అనేది జరిగింది. టోటల్గా 3 చక్రాల కథ వింటున్నాం మనం. 3 చక్రాలు కనుక, కింది 3 చక్రాలు సంపూర్ణంగా యాక్టివేట్ అవ్వకపోతే మూలాధారలో ఉన్న భయం, స్వాధిష్టానంలో ఉన్న కోపము, ద్వేష, ఈర్ష,
ఆ మణిపుర చక్రంలో ఉన్న అహంకారమే మనల్ని అడ్డుపడతాయి, ఎన్నో జన్మలకు దారి తీస్తుందని. ఈ చక్రాల్లో మధ్యలో నుండి ఉన్నటువంటి దుర్యోధనుడు కూడా ఈ పాత్ర పోషించాడు అని. అంటే అన్ని చక్రాల నుండి చక్రాతీత స్థితికి ఎదగడం కోసమే లక్ష్మీదేవి వారు ఆనంద్ కరుణేష్ గారి ద్వారా అందించిన పుస్తకం ద్వారా, రత్నకుమారి మేడం గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా. సో టోటల్గా ఒక ఆధ్యాత్మిక విజ్ఞానమే మనకు తెలుస్తుంది. ధ్యాన సాధనతో వారి యొక్క ఎనర్జీకి కనెక్ట్ అయ్యి ఇవన్నీ స్వ అధ్యాయం, మన జీవితంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, నేనేం చేయాలి అని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎదగాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి కూడా షేర్ చేయాలని కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, ఏ సబ్జెక్ట్ కావాలో అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.